ఆత్మ గాఢపరిష్వంగంలో పరమాత్మ సన్యసించిన వెంకట్రామన్ అతుల్యనాథేశ్వరునికి పూజారి అక్కడ పూజ పూర్తి చేసి బయటికి వెళ్తూ ఆ మసక చీకటిలో వెంకట్రామన్ని చూశాడు. ఎవరాయా అక్కడ అని కేక పెట్టాడు. వెంకట్రామన్ లేచి పూజారి దగ్గరికి వచ్చి కాస్త ప్రసాదం పెట్టండి అన్నాడు. తమకిక్కడ విందు చేయటానికి రాలేదు మేము అన్నాడా కఠినాత్ముడు వెటకారంగా. పోనీ ఆ రాత్రి అక్కడ ఉండటానికైనా అనుమతించండి అన్నాడు వెంకట్రామన్. లాభం లేదు అన్నాడు కఠినాత్ముడు. ఇదంతా చూచిన దేవాలయ పరిచారకులు ఇక్కడికి 1 మైలు దూరంలో విరాటేశ్వరాలయం ఉంది, బహుశా అక్కడ ప్రసాదం దొరకవచ్చు, మాతోరా అన్నారు. వాళ్లతో బయలుదేరి వెంకట్రామన్ అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ కూడా పూజ జరుగుతోంది. ఈలోపుగా వెంకట్రామన్ ధ్యానంలో పడ్డాడు. పూజ అయిన తర్వాత పూజారి వచ్చి లేవగొట్టాడు. కానీ ప్రసాదం పెట్టిన పాపాన మాత్రం పోలేదు. అక్కడి వాద్యగంటలో ఒకడు వెంకట్రామన్ చర్య గమనించిన వాడు జాలిపడి తన భాగం ఆ కుర్రవాడికి ప్రసాదం పెట్టమని ప్రాధేయపడ్డాడు. అందుకు ఒప్పుకొని పూజారి అలాగే పెట్టాడు. వెంకట్రామన్ ఆ ప్రసాదాన్ని తీసుకొని మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు. అప్పుడు ఆ పరిచారకులు వెంకట్రామన్ని బ్రాహ్మణ వీధిలో ఒక శాస్త్రి గారి ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ ఇంటివారు మంచినీళ్లు తెచ్చిచ్చే లోపుగానే వెంకట్రామన్కు పాపం శోష వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు. స్మృతి వచ్చి చూసేసరికి ఆకులోని ప్రసాదం కొంత చెల్లాచెదరై ఉంది. జనం తన చుట్టూ మొగి ఉన్నారు. ఆకులో మిగిలి ఉన్న ప్రసాదాన్ని ఆరగించి ఆ రాత్రికి వీధిలోనే ఒక ఇసుక తిన్న మీద పడుకొని నిద్రపోయాడు పాపం వెంకట్రామన్. ఇల్లు విడిచిపెట్టిన తర్వాత అది 2వ రాత్రి. తెల్లవారింది. ఆనాడు గోకులాష్టమి. ఆ బ్రాహ్మణ వీధిలోనే పోతూ ఒక ఇంటి ముందు ఆగి అన్నం పెట్టమన్నాడు. ఆ గృహ యజమాని పేరు ముత్తుకృష్ణ భాగవతార్. ఆయన తన చెల్లెలు నదికి స్నానానికి వెళ్ళిందని, ఆమె వచ్చేదాకా ఆగమని చెప్పాడు. అంతలో ఆమె రానే వచ్చింది. వెంకట్రామన్ని చూసింది. ముఖం వాడిపోయి ఉంది. అయినా ఈ గోకులాష్టమి నాడు ఆ గోపాలబాలుడే ఈ రూపాన్ని వచ్చినట్టు తోచింది ఆమెకు. వెంటనే వంట మొదలెట్టింది. కానీ వంట అయ్యే వరకు తాళగల స్థితిలో లేనట్టు కనపడ్డాడు బాలుడు. సద్యన్నం ఉన్నట్టు గుర్తొచ్చింది. పర్వదినమైన మైలపడిపోతుందని తెలిసిన ఆ సద్యన్నాన్ని తెచ్చి వెంకట్రామన్కు పెట్టింది. వెంకట్రామన్ 2 ముద్దలు తినేసరికి కడుపు నిండిపోయినట్టయింది. అయినా సరే పెట్టినదంతా బుజ్జగిస్తూ తినిపించింది ఆ తల్లి. తిరువణ్ణామలై అక్కడికి ఇంకా 20 మైళ్ళుంది. నడవగలడా? రైలు మీద పోదామంటే చేతిలో చిల్లి గవ్వ లేదు. అంతలోనే గుర్తొచ్చింది వెంకట్రామన్కి తన చెవులకు కెంపుల దుద్దులున్నాయని. వాటిని నమ్మకూడదా? ఎవరిని అడగాలి? కొంతసేపు తనలోనే తర్జన భర్జన పడి చివరకు ఆ గృహ యజమాని ముత్తుకృష్ణ భాగవతారిని అడిగి 4 రూపాయలు పుచ్చుకున్నాడు. తన దుద్దులు తాకట్టు పెట్టి ప్రయాణంలో పెట్టిపోయింది. అరుణాచల యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బు పంపించేస్తాను అన్నాడు భాగవతారు అడిగిన దానికి సమాధానంగా. తన దేవుడిని చెప్పాడో, మధురని కానీ తిరుచుళ్ళి అని కానీ చెప్పి ఉండడు. అలాగే చెప్పి ఉంటే 4 రూపాయలు ఎట్లా సరిపోతాయి అని అడగడా భాగవతారు? ఆటపాటల్లో కానీ వేళాకోళానికి కానీ అబద్ధమాడని వెంకట్రామన్కి అబద్ధమాడక తప్పలేదు. నిజం చెప్పి తన తండ్రి వద్దకు వెళుతున్న ప్రయాణానికి అడ్డంకులు కల్పించుకునే దానికంటే అబద్ధం చెప్పినా తన తండ్రిని చేరుకోవటం ముఖ్యం. తన కర్తవ్యం, తన గమ్యం అనుకున్నాడు కాబోలు. కొంతసేపైన తర్వాత భాగవతార్ గారి చెల్లెలు పిలిచి ఇద్దరికీ
పిండి వంటలతో షడ్రసోపేతమైన భోజనం పెట్టింది. అంతేకాక రాత్రి కూడా తినమని కొంత ఫలహారాన్ని పొట్లం కట్టించింది కూడా వెంకట్రామన్కి. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. తెల్లవారుజామున కానీ బండి లేదన్నారు. ఆ రాత్రికి స్టేషన్లోనే పడుకొని నిద్రపోయాడు. ఆ రోజు 1896వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తారీఖు. ఇంకా బాగా తెల్లారలేదు. వెంకట్రామన్ టికెట్ కొనుక్కొని బండి రాగానే ఎక్కి కూర్చున్నాడు. రైలు బండి కదిలింది. వడివడిగా పోతుంది. తిరువణ్ణామలైకి అంతకంతకు దగ్గరవుతోంది. తండ్రి అరుణాచలుని దర్శనం చేసుకునే క్షణాలు సమీపిస్తున్నాయి. వెంకట్రామన్ ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. తన తండ్రిని ఏనాడు చూచాడో గుర్తులేదు. ఇప్పుడు ఆయన అరుణాచలంలో ఉన్నాడని తెలిసింది. పైగా తనను అక్కడికి రమ్మని పిలిచాడు. వెళుతున్నాడు. తండ్రిని చూస్తాడు. వెంకట్రామన్ పొందుతున్న అనుభూతి వర్ణనాతీతమే. అదిగో అరుణాచల శిఖరం, అదిగో అరుణాచల పర్వతం, అవిగో అరుణాచలేశ్వర గోపుర శిఖరాలు, అదిగో ఆలయం, అదే నా తండ్రి ఇల్లు. వెంకట్రామన్ ఉద్వేగం పరాకాష్ఠలందుకుంది. బండి స్టేషన్లో ఆగిందో లేదో ఒక్క ఉరుకూరికి పరుగు తీశాడు దేవాలయానికి. గర్భగుడి తలుపులతో సహా తలుపులన్నీ బార్లా తీసి ఉన్నాయి. ఒక్క మానవ మాత్రుడు కూడా లేడు ఆలయంలో. ఉదయం 8 గంటలకు కానీ తెరవని గుడి తలుపులు ఆ వేళ తెల్లారేసరికి ఎందుకు తెరిచి ఉన్నాయి? భక్తులతో సతతం కిటకిటలాడే దేవాలయం అప్పుడు నిర్జనంగా ఉండటానికి కారణమేమిటి? కుమారుడు ఎంత ఆత్రంగా వస్తున్నాడో తండ్రి కూడా అంతకంటే ఆత్రంగా పుత్ర దృఢపరిష్టంగా అనుసక్తుడై నిరీక్షిస్తున్నాడన్నమాటగా. వెంకట్రామన్ స్టేషన్లో దిగగానే మొదలుపెట్టిన పరుగు ఆపకుండా చిన్నగా వచ్చి గర్భగుడిలో ప్రవేశించాడు. తండ్రిని చూశాడు. లింగరూపంలో ఉన్నాడు తండ్రి. కౌగిలించుకున్నాడు. కన్నీటితో అభిషేకం చేశాడు. తండ్రి, నీ ఆజ్ఞ మేరకు నేను వచ్చేశాను అన్నాడు గద్గద స్వరంతో. త్రికరణ శుద్ధిగా తను తాను అర్పించుకున్నాడు తండ్రికి. అంతకు మించి తాను చేయగలిగింది కానీ చేయవలసింది కానీ ఏమీ లేదు. తన తండ్రి అంటే ఆలయంలో ఒక లింగమా, లేక అరుణాచల పర్వతమా? వాటి యందు ప్రస్ఫుటంగా ఆవిర్భవించి ఉన్నాడే కానీ నిజానికి తన తండ్రి సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సచ్చితానంద స్వరూపి, సర్వేశ్వరుడు, సకల లోకేశ్వరుడు, సర్వనియామకుడు, ఆదిమధ్యాంతరహితుడు, అవాంగ్మానస గోచరుడు, అనంతుడు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు. అతడే తన తండ్రి. వెంకట్రామన్కి ద్యోతకమైంది. కొంతసేపు అయింది. వెంకట్రామన్ ఉద్వేగం శమించింది. తాపం చల్లారింది. కన్నీరు కట్టడింది. సుఖదుఖాలకు అతీతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. దీనినే బ్రహ్మానుభూతి అంటారా? ఏమో, అది అనుభవిక వైద్యమే, కానీ మాటలతో చెప్పగలిగేదా? తండ్రికి శరణాగతి చెందటంలో తన పని ముగిసింది వెంకట్రామన్కి. తానిప్పుడు సంకల్పరహితుడు. తండ్రి ఏది చేయిస్తే అది చేస్తాడు. ఏది పెడితే అది తింటాడు. ఎక్కడకు పంపితే అక్కడకు వెళ్తాడు. అతనికి తన సొంతమనుకునే వ్యక్తిత్వం లేదు ఇంకా. వెంకట్రామన్ లేచాడు. గర్భగుడిలోంచి బయటకు వచ్చాడు. ఫలానా చోటికి వెళ్ళాలనేదేమీ లేదు. తన కాళ్ళెక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళ్తున్నాడు. ఒకచోట ఎవడో ఎదురై క్షవరం చేయించుకుంటావా అని అడిగాడు. వెంకట్రామన్ నెత్తి ఒత్తైన ఉంగరాల జుట్టు, నిగనిగలాడే వినీల కుంతలాలు అతనికి పెట్టని అలంకారం. అయినా ఈ కట్టెకి అలంకారం ఎందుకని చేయించుకుంటా అన్నాడు. ఆ వ్యక్తి తనొక చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడొక మంగలి మొదలంటా ఉరిగేసి 4 అణాలు పుచ్చుకున్నాడు. ఆ మంగలి దగ్గరకు తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరు? మళ్ళీ కనపడలేదే. ఏమయ్యాడు? వెంకట్రామన్ని మంగలికి అప్పగించడంతో తన పని పూర్తయిందా? సమాధానం మాత్రం దొరకదు. గుండు చేయించుకున్న తర్వాత
స్నానం చేయలేదు. ఈ కట్టెకు స్నానం ఒకటి లోటైందా అని ఊరుకున్నాడు. ఏమి తోచిందో ఏమో మొలతాడు తెంపేశాడు. కట్టుకున్న పంచెను పీలికలుగా చింపేశాడు. ఒక పీలికను నడుముకు కట్టుకున్నాడు మొలతాడులాగా. ఇంకో పీలికను గోచిపెట్టుకున్నాడు. మిగతా పీలికలన్నీ పారేశాడు. అరేని నల్లూరులో భాగవతార్ దగ్గర కెంపుల దుద్దులు తాకట్టు పెట్టి పుచ్చుకున్న 4 రూపాయలలో టిక్కెట్కి క్షవరానికి పోగా ఇంకా 3 రూపాయలున్నాయి. తనకా డబ్బుతో పనేముంది? తనకేది అవసరమో దాన్ని తన తండ్రి సమకూర్చాడా? ఆ డబ్బును ఆ చెరువులోకి విసిరేశాడు. ఆ 3 రూపాయలు. ఒంటి మీద ఉడుగు జంధ్యం ఒకటి మిగిలింది. శరీరాలన్నీ ఒకలాగే పుట్టాయి. అటువంటప్పుడు ఇది బ్రాహ్మణ శరీరం సుమా అని చాటించి ఈ జంధ్యం ఎందుకు తీసి అవతల పారేశాడు. సన్యాసికి జుట్టు ఉండకూడదు, జంధ్యం ఉండకూడదు, మొలతాడు ఉండకూడదు, డబ్బు ఉండకూడదు. వెంకట్రామన్కి ఇప్పుడు ఇవేమీ లేవు. సన్యాసికి గురూపదేశం కావాలి. వెంకట్రామన్కి తన తండ్రే ఉపదేశం ఇచ్చాడుగా మౌనంగా. సన్యాసి స్నానం చేయాలి. వెంకట్రామన్ చేయలేదు. ఆ ఒక్కటి కూడా మిగిలిపోకుండా భారీ వర్షం కురిసి తడిసి ముద్ద చేసింది వెంకట్రామన్ని. చెరువులో స్నానం మానుకుంటే ఆకాశగంగే స్నానం చేయించింది. వర్షాకాలం వచ్చి 3 మాసాలైనా ఒక్క చినుకు కూడా పడకపోవడం చేత కటకటలాడిపోతున్నారు అరుణాచల ప్రజలు. వెంకట్రామన్ వచ్చిన ఆ రోజునే కుండపోతగా కురవటం ఏమిటి? అవును మరి, శివకుమారుడు పాదం మోపిన తర్వాత కూడా వర్షాభావమా? ఇక సన్యాస దీక్షకి విరజాహోమం ఒకటి కావలసి ఉంది. వెంకట్రామన్కి అది పూర్తి అయింది. మృత్యానుభవం పొందిన క్షణం మొదలు తండ్రిని ఆలింగనం చేసుకునే నిమిషం వరకు అనుభవించిన శరీర తాపం అగ్నిరూపమే కదా. అందుచేత విరజాహోమం కూడా పూర్తయినట్టే. వెంకట్రామన్ ఇప్పుడు 100కి 100 పాళ్ళు సన్యాసి, బాల సన్యాసి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు.